బోర్డ్ ఇది అటు తిప్పితే బెస్ట్ అనుకుంటా. అదే జరిపితే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లెట్ us say loudly హల్లెలూయా. గడిచిన వారమంతా కాచి కాపాడి సెప్టెంబర్ మాసంలోనికి అడిగిడిన మనము నూతన నిబంధనలో మత్తయి, మార్కు, లూక్ అద్భుతమైనటువంటి 3 సువార్త గ్రంథములను ధ్యానించాం. ఈరోజు యోహాను సువార్తను ధ్యానించబోతున్నాం. మరలా చెప్తున్నాను, ఈ సువార్త జాగ్రత్తగా వినాలని నా పర్సనల్ రిక్వెస్ట్. 66 పుస్తకాలలో అతి ఇంపార్టెంట్ అయినటువంటి సువార్త పుస్తకము అంటూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది అంటే అది యోహాను సువార్త. యోహాను సువార్త లేకపోతే మనకి ట్రినిటీ అర్థం కాదు, త్రిత్వం అసలు అర్థం కాదు. ఒక వైవిధ్యమైనటువంటి గ్రంథము. మరి మీరు ఎలా ఆస్వాదిస్తారో, మీరు వినే ఆసక్తిని బట్టి నేను ముందుకు సాగుతాను. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడు పరిశుద్ధ పరలోక తండ్రి, మీ బంగారు పాదం చెంతకు యోహాను సువార్తను ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాం. ఈ గ్రంథము ద్వారా అనేక విషయములను మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన రీతిలో పరిశుద్ధ త్రిత్వ జ్ఞానమును కూడా వివరించి మీ కార్యమును జరిగించడం కొరకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని, మీ ఊహలో మేము ఉన్నాము కనుకనే మేము ఈనాడు జీవించి ఉన్నామని, మీ కొరకే మమ్మలను మా కుటుంబాలను దీవించున్నారని, ఈ నీ బిడ్డలను మీ పాదం చెంత ఉంచి ప్రతి మాటను వారికి వినిపింపచేసి వారు ఎదిగి పరిశుద్ధ జనాంగమును మీ పాదముల చెంత సిద్ధపరచుటకు కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. యోహాను సువార్తలో
మర్మమైన విషయములను మీరు మాకు వివరించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య ద్వారా అతి వినించో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి మాటను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎవరు డిస్టర్బ్ కాకండి. మరలా చెప్తున్నా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము. ఇది చెప్పడానికి ఒకంత కష్టమే, వినడానికి కూడా కష్టమే. ఈ యోహాను పుస్తకాన్ని రాసింది అపోస్తుడైన యోహాను. క్రీస్తు శకము 98లో రాయడం జరిగింది. ప్రాంతము ఎఫెస్. ఎఫెస్ అనే పట్టణంలో నుండి రాశాడు. ఈయన తల్లిదండ్రులు జబదయి సలోమీలు. వీరు బెత్సాయిదా వారు. గలిలీ ప్రాంతంలో ఉన్నటువంటి బెత్సాయిదా అనే పట్టణము నుండి వీరు వృత్తిగా చేపలు పట్టుట అనే వృత్తిని ఎంచుకున్నవారు. వీరికి జీతగాండ్రు కూడా ఉన్నారు. ఒక రకంగా ఈ వృత్తిలో స్థిరపడిన వారు. వీరితో పాటు పేతురు, ఆంద్రయ్యలు కూడా అదే వృత్తిలో, చేపలు పట్టే వృత్తిలో సెటిల్ అయి ఉన్నారు. పేతురు, ఆంద్రయ్య, యాకోబు, యోహానులు వీళ్ళంతా బెత్సాయిదా వాళ్లే. ఒక రకంగా చెప్పాలంటే కజిన్స్. దగ్గర బంధుత్వం కూడా ఉన్నది. నలుగురు ఒకే ప్రాంతంలో పెరిగిన వారని చెప్పవచ్చు. త్వరగానే పెడతాను, అనేక మార్లు చెప్పినట్టు గుర్తు కనుక కొత్త వాళ్ళు ఎవరు ఉంటే నోట్ చేసుకోవడం కొరకు చెప్తున్నాను. వీరి ధన్యత ఏమిటనగా, ఈ నలుగురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులై అపోస్తులుగా మారిపోయారు. ఎంత గొప్ప ఆధిక్యత! మరీ ముఖ్యంగా యాకోబు, యోహానులకు బోయనర్గసు అనే బిరుదును కూడా ఇచ్చాడు యేసయ్య. మార్కు 3:17లో ఉంటుంది. బోయనర్గసు అనగా ఉరిమెడువారు, కోపం ఎక్కువ. వీరు ఏ విషయాన్ని కూడా తొందరపడుతూ ఉంటారు. త్వరపడే మనస్తత్వం కలిగిన వారు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ కలిసి గలిలీ నుండి యెరూషలేముకు వస్తున్నప్పుడు ఒక గ్రామంలోనికి వీరు వెళ్ళి, యేసయ్య వస్తున్నారు, మీరందరూ కూడా సిద్ధపడాలని చెప్పినప్పుడు వారు ఏమాత్రము పట్టించుకోరు. యేసయ్యే వస్తున్నాడు, ఈ గ్రామములో సువార్తను ప్రకటించడానికి వస్తున్నారని చెప్పినప్పుడు గ్రామస్తులు ఎవరు పట్టించుకోరు. పట్టించుకోనప్పుడు వీళ్ళిద్దరికి బాగా కోపం వస్తుంది. ఎవరిద్దరికీ చెప్పాలి? యాకోబు, యోహాను. వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి గవ్వా వచ్చి అంటారు, లూకా సువార్త 9వ అధ్యాయం 52 నుంచి 55 వచనాల్లో ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 52 నుంచి 55 వచనాల్లో, యేసయ్య మీరు చాలా ఎడమెంట్ గా ఉన్నారు, మేము ఆకాశ గంధకములను రప్పించి వీరిని కాల్చేద్దామా అని అడుగుతాడు. అంత కోపం వాళ్ళకి. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? చాలు.
బలివాళ్ళయ్యా, వింటే రక్షించబడతారు, వినకపోతే పోతారు, మీరెందుకు తొందరపడుతున్నారని తండ్రి వారిని శాంతపరిచిన విధం మనకు కనబడుతుంది. అది ఈనాడే కాదు, మొదటి నుండి కూడా సువార్తను వినడానికి జనులు ఇష్టపడటం లేదు. మొదటి నుండి కూడా. ఈ రోజులలో ఎలా కొందరు వింటున్నారు, మరికొందరు వింటలేదు, అది ఈనాడే కాదు, ఆనాటి నుండి ఉన్న స్థితి. అటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ తర్వాత కాలంలో మీరు చూస్తే శిష్యులుగా మారి, అపోస్తులుగా మారి, తమ్మును తాము సమర్పించుకొని చివరికి డొమేషన్ చక్రవర్తి కాలంలో నూనెలో వేయించబడినప్పటికీ కూడా శాంతముతో పద్మాసు లంకలో ఉండి క్రీస్తు శకం 96లో ప్రకటన గ్రంథాన్ని రాసి, ఆ తర్వాత నెర్వా చక్రవర్తి కాలంలో పద్మాసు నుంచి రిలీజ్ అయ్యి ఎఫెస్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉండి 98లో ఈ సువార్తను రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడండి? 98లో రాస్తున్నాడు. మూడు సువార్తలు రాసిన కాలము ఇదివరకే వివరించాను. మత్తయి సువార్త 41లో రాశారు మత్తయి గారు, యెరూషలేములో నుండి, పాలస్తీనా ప్రాంతంలో నుండి. మార్కు 60 సంవత్సరంలో రాశాడు, రోమ్ జైలు ప్రాంగణం యొద్ద ఉండి. లూకా కైసరియా ప్రాంతము, షీషోర్ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉండి 56లో రాశాడు. యోహాను 98లో ఎఫెస్ నుండి రాశాడు. 4 సువార్తలు 4 ప్రాంతాల్లో నుండి ఆ వైవిధ్యమైనటువంటి కాలంలో రాయడం జరిగింది. అయినప్పటికీ చూడండి ఎంత చక్కగా ఒక కాపరి చేత అంగీకరించబడినటువంటి సువార్తల వలె మనకు కనపడుతూ ఉంటాయి. దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్ బిట్వీన్ దీస్ 4 గాస్పెల్స్. చక్కగా పొందుపరిచినట్టుగా ఉంటుంది. వారి జీవితాలనే కాదు, వారి కుటుంబాలనే కాదు, సర్వమును ప్రభువు కొరకే, పరలోకము కొరకే సమర్పించినటువంటి గొప్ప దైవజనులు ఎవరంటే అపోస్తలుని చెప్పొచ్చు. మీకు ఇంకో విషయాన్ని చెప్తాను. ఈయన సహోదరుడైనటువంటి యాకోబు అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో అగ్రప్ప 1 అనే హేరోదు రాజు యాకోబు తల ఖడ్గం చేత నరికించేశాడు. ఎవరండి? అగ్రప్ప 1. ఎంత ఎర్లీగా చంపేశారు. పరిచర్యను కించపరచాలని సాతానుడు చేసినటువంటి ఎన్నో 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 ట్రిక్కీ సామంతరాజులను క్యాప్చర్ చేసి అవాంఛనీయ సంఘటనలు జరిగించాడు. యాకోబు చనిపోయాడు. యోహాను ఎటువంటి భక్తుడనగా యేసయ్యను ప్రేమించిన 12 మంది శిష్యులలో ప్రముఖమైన వ్యక్తి అని చెప్పవచ్చు. మీరు చూడండి, యోహాను సువార్తను మీరు 21 అధ్యాయాలు చదివినప్పుడు ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయకుండా రాశాడు. అదే మనమైతే కొన్ని 100 సార్లు రాసుకునేవాళ్ళం. యేసయ్యను ప్రేమించిన ఒక శిష్యుడు అన్నాడే తప్ప నేను అని ఇప్పుడు రాసుకోలేదు. అంత తగ్గింపు కలిగిన వాడు. మనకి కూడా చాలా వరకు ఈ పుస్తకం రాసింది ఈనాడు బైబిల్ స్టడీలో ఇంతగా మనం చెప్తున్నాం కనుక అర్థమవుతుంది. కానీ మామూలుగా ఇది ఎవరో రాశారేమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది రాసింది ఎవరు? యోహాను.
ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం 2-8 చూసినప్పటికీ చదవనక్కర్లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం చూసినప్పటికీ ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ చేయకుండా చక్కగా ప్రభువుని ప్రేమించిన శిష్యుడైనా రాసుకున్నాడు. ఈ వ్యక్తి ట్రాజన్ చక్రవర్తి కాలంలో మరణించాడు. ట్రాజన్ మహాచక్రవర్తి రోమునకు ఏలుబడి చేస్తున్న తరుణములో, అనగా క్రీస్తు శకము ఇంచుమించు 100 సంవత్సరాలప్పుడు ఎఫెస్లోనే చనిపోయాడు. అక్కడనే పాతి పెట్టబడింది. అక్కడనే ఆయన సమాధి ఇప్పటికీ ఉన్నది, నిలిచి ఉన్నది. ఇంతవరకు నోట్ చేయండి చాలు. ఈ సువార్తలో 7 అద్భుతమైన సూచనలు చేశాడు. ప్రభువు 7 సూచనలు చేశాడని రికార్డ్ చేశాడు. నోట్ చేసుకోండి. 1, నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. 2, ఒక ప్రధాని కుమారుణ్ణి మరణకరమైన జబ్బు నుండి స్వస్థపరిచాడు, ఒక ప్రధానుడు. 3, పస్కా పండుగలో 38 సంవత్సరాల నుండి కుప్పగా కూలిపోయి ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తిని స్వస్థపరిచాడు. 38 ఇయర్స్. ఎన్నేళ్ళండి? 38. యేసయ్య వయసు కేవలం 30 ఏళ్లే. అనగా ఆయన పుట్టక ముందు నుంచి ఆ బెతస్దా అనే కోనేరు యొద్ద పడిపోయి ఉన్నటువంటి ముసలివాణిని లేవనెత్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, 1-9 వచనాలు అనుకుంటా. తర్వాత చదవండి. తర్వాత పుట్టి గుడ్డివానికి, బై బర్త్ బ్లైండ్, కంటి చూపునిచ్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-20 వర్సెస్ చదవచ్చు. అద్భుతమైన ఇంకో ప్రక్రియ ఏమిటనగా, మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరును 4 దినములు సమాధిలో పెట్టబడిన ఆ లాజరు డికంపోజ్ అయిపోతుంది బాడీ అని చెప్తున్నప్పటికీ కూడా పేరు పెట్టి అందరూ చూస్తుండగా పిలిచి, ఆశ్చర్యం ఏమిటంటే ఆ కార్యంతో అందరు బెంబేలెత్తిపోయారు. బ్రతికించాడు. మరి యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, యసనీయులకు, వీళ్ళందరికీ కూడా ఈ కార్యం చూశాక తట్టుకోలేకపోయారు. 4 రోజుల క్రితం సమాధిలో పెట్టి కుళ్ళిపోతున్న తరుణంలో బ్రతికించుట అనేది జరిగే పని కాదని. మీకు తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయం 35-41 వచనాల మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి 12 గంపలకు ఎత్తించినటువంటి ఒక అద్భుతమైన సూచన. ఏంటండి? 5 రొట్టెలు 2 చేపలు. దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏమిటనగా, యేసయ్య ఎప్పుడు సమయం దొరికినా బోధించడానికే ప్రయత్నం చేసేవాడు. కొండ మీద ప్రసంగం కావచ్చు, 3 దినముల నుండి వీరు ఉపవాసం ఉంటున్నారు కనుక వారి ఎడలని కనికరము పొందుతున్నాను అంటాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 2-3-4 వచనాల్లో 3 రోజులు, ఒక రోజంతా, రాత్రంతా, పగలంతా, పగలనక రేయనక బోధించినటువంటి ఒక గొప్ప ధీశాలి సమర్పణా జీవి ఎవరంటే మనకు స్ఫూర్తిగా యేసయ్య. సమర్పణతో ఏ టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వచ్చాడో అవన్నీ జరిగిస్తున్నాడు. చేపలలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి పేతురు, యోహాను, మరి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే ఇటువైపు పడుతుంది అటువైపు పడుతుంది అని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యపడేలా డైరెక్షన్స్ ఇచ్చి చేపలు పడ్డప్పుడు చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప స్థితిని
తండ్రి మన ముందు కనపరిచాడు. మరీ ముఖ్యముగా మనము 4 సువార్తలను జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఈ 3 సువార్తలకు ఇప్పుడు మనము ధ్యానించబోయే సువార్తకు తేడా ఏమిటో నేను మీకు వివరిస్తాను. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలండి. ఈ 5 వచనాలు మనకి కంఠోపాఠంగా వచ్చిన వచనాలే. వీటిలో నుండి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినాలి, అలవోకగా వినకండి. ఈచ్ వర్డ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వెయిటేజ్. మత్తయి సువార్తను చూచినప్పుడు అక్కడ అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు జీనియాలజీ రాశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యూదా కుమారుడైన పెరసు కుమారుడు, అలా వస్తుంది. జీనియాలజీ రాశాడు మత్తయి. స్టార్టింగే మనకు అర్థం అవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా వచ్చాడు. అదే మార్కులోకి వచ్చేసరికి ఆయన వైవిధ్యం చూడండి. మార్కు రికార్డ్ చేసిన విధానం ఏమిటనగా స్టార్టింగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యతో ఆరంభిస్తున్నాడు. మత్తయిలో జీనియాలజీ ఉంది, మార్కులోకి వచ్చేసరికి పరిచర్య ఆరంభమే మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ఎలా ఆరంభించాడో ఫస్ట్ చాప్టర్లోనే, ఐ థింక్ చాప్టర్ 1 verse 14-15 ఉంటుంది. ఆయన పరిచర్య ఆరంభమే కనపడుతుంది మనకి. అదే బుక్ ఆఫ్ లూక్లోనికి వచ్చేసరికి, లూకా సువార్తలోనికి వచ్చేసరికి మదర్ మేరీ యొక్క జీనియాలజీని లిఖింప చేశాడు. మదర్ మేరీ యేసయ్య తల్లి అయిన మరియమ్మను, ఆవిడ యొక్క జీనియాలజీని రికార్డ్ చేశాడు. ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా మదర్ మేరీకి వచ్చినటువంటి దేవుని యొక్క సందేశాలు అన్ని కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా లూకా సువార్త 3వ అధ్యాయము 23 నుంచి 38 వరకు, అనగా దేవుని కుమార్తె మరియ తల్లి అనే కాడికి వస్తుంది. దేవుని కుమారుడు ఆదాము కుమారుడు అని మొదలుపెట్టి ఎక్కడికి వచ్చింది? హేలీ కుమార్తె అయినటువంటి మరియమ్మ. అనగా ఎందుకే మరియమ్మ ఎవరట? దేవుని కుమార్తె. మరి మనం ఎవరు? దేవుని కుమార్తెలమే. ఆ అర్థాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు ఎవరు? లూకా. ఇప్పుడు అర్థమైందండి ముగ్గురు ఏ విధంగా మెన్షన్ చేశారు. నేను ఎక్కడ చెప్పలే, ఎక్కడ చెప్తున్నాను. కానీ యోహాను మొదలు పెట్టడము ఇవే మొదలు పెట్టట్లే. జీనియాలజీ లేదు, ఎవరికి పుట్టారో లేదు, ఏమీ లేదు. ఎగ్జాక్ట్ గా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను. వైవిధ్యంగా మొదలు పెడుతున్నాడు. In the beginning itself, the existence of the God, the word of God. మొట్టమొదటిలోనే in the beginning, మొదటిలోనే
ఎవరిని చూస్తున్నా అని చెప్పాడు? దేవుని చూస్తున్నాను. మీరు ఈ 5 వచనాలు చదివినప్పుడు అసలు మనకే ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అసలు యోహాను ఎవరి గురించి రాస్తున్నాడని. ఇక్కడ అదే ఉంది కదండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యం ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఏంటి ఇదంతా? చదవడానికి చదివేసుకుని వెళ్ళిపోతున్నాం. మనసు పెట్టి చదవండి, కన్ఫ్యూజన్ మనకే. అసలు ఈయన ఎవరి గురించి రాస్తున్నాడు? ఎవరి గురించి రాస్తున్నాడు? మీరు ఇంగ్లీష్ వర్షన్ చూసినట్లయితే ఇంగ్లీష్ వర్షన్ చూడండి ఏ విధంగా ఉందో చెప్తున్నాను. కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తున్నాను. ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్. ఏమనుందండి? ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఇంతవరకు చాలు. ఇన్ ది బిగినింగ్ వాజ్ ది వర్డ్. ఇక్కడ వజ్ అనే పదము 3 సార్లు ఉంది, వర్డ్ అనే పదము 3 సార్లు ఉంది. ఎందుకు 3 సార్లు ఒకే విషయాన్ని స్ట్రెస్ చేసి రాయిస్తున్నాడు? ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హీబ్రూ కానీ, గ్రీకు కానీ, ఏదైనా కానీ, అనగా తండ్రి ఏ పదాన్నైనా 3 సార్లు పలుకుతున్నాడు అంటే మనం ఆలోచించాలి. నేను నిజమే చెబుతున్నానని యేసయ్య అన్నా, వెరలి 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 అన్నా ఆలోచించండి అని 3 times ఒక మాటను అంటున్నాడంటే దాని అర్థం ఏమిటి? అనగా ఆయన ఏదో మనకి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనకి ఈ సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వాటిల్లో మీకు అర్థమవుతుంది చెప్పాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు అనేసరికి మనకి ఆది కాండంకి వెళ్ళిపోతాం. అవునా కాదా? చెప్పండి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని ఉంటుంది తెలుగు ట్రాన్స్లేషన్. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఈ ఆది గురించి చెప్పట్లే ఇక్కడ యోహాను సువార్తలో. అర్థమైందండి? ఈ ఆది గురించి కాదు, భూమిని సృజించేప్పుడు ఉన్న ఆది ఎదురుగా నిలబడ్డ దేవుని గురించి చెప్పట్లే ఇక్కడ. దానికంటే ముందే, ఆ ఆది కంటే ముందే ఉన్నాడు ఈ ఆది అని చెప్తున్నాడు. అర్థమైన వాడు ఒకసారి చెప్పండి. చాలా లోతుగా విశ్లేషిస్తున్నాను నేను ముందే చెప్పాను. 5 to 7 ఎపిసోడ్స్ తీసుకుంటాను నేను. యోహాను ఈజీగా వదిలిపెట్టను. మొదటి నుంచి ఆయన చేస్తున్నాడు. ఎప్పుడూ ఉన్నాడు. అదేంటండి? ఆది ఏందంటే భూమే కదండి, భూమినే కదండి సృజించడం, అప్పుడే కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు మనలో. కానీ భూమి కంటే ముందు ఈ వాక్యమైన దేవుడు చాలా సృష్టిని చేశాడు, చాలా సృష్టి చేశాడు. పరలోకాన్ని చేశాడు, ప్రపంచాన్ని చేశాడు, మనకి తెలియని లోకాలు ఎన్నో సృష్టించాడు. మనం చూస్తుండగా చేయబడినది రికార్డు చేయడం జరిగింది అక్కడ. మీరు ఒక్కసారి యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం చదవండి.
నేను భూమికి పునాదులు వేసినప్పుడు చాలండి నీవెక్కడ చాలండి ఉంటివి? చాలండి. నేను భూమికి పునాది వేసినప్పుడు అన్న మాట అక్కడ ఆరంభంగా కనపడుతుంది. ఎవరు భూమికి పునాది వేశాడు? నేను అనగా ఇక్కడ ఎవరు? వాక్యమైన చెప్పాలండి. వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడే భూమికి పునాది వేస్తున్నాడట. ఆ భూమికి పునాది వేసే స్థితినే ఆదికాండం 1:1 కనపడుతుంది. హల్లెలూయా. హౌ హీ మేడ్ ఇట్. అయితే దీనికంటే ముందే ప్రపంచాలను నిర్మించాడు. ఇందాక నేను అన్నాను. అది 7వ వచనం చదవండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. చాలండి. అనగా భూమికి ఫౌండేషన్ స్టోన్ తండ్రి వేస్తున్నప్పుడే ఆకాశ నక్షత్రమైన మార్నింగ్ స్టార్స్, ర్యాంకుడు దూతలు, దేవదూతలందరూ కూడి జయధ్వనులు చేస్తున్నప్పుడు చప్పట కొట్టాలండి. హల్లెలూయా. భూమిని తయారు చేసేటప్పుడు దూతలందరూ ఉన్నారు అని కనబడుతుంది. అక్కడ లేఖనం చెప్తుంది. దూతలందరూ నిలబడి ఉండగా. అందరికి అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందండి? ఇంకా అందరికి అర్థమవుతుందమ్మా? లీనమవ్వండి ప్లీజ్. మీరే రేపు అప్కమింగ్ ప్రీచర్స్ అంతా మీరే, డిస్టర్బ్ కాకండి. భూమి కంటే ముందు దేవదూతలను సృష్టించాడు అంటానికి ఒక్క రెఫరెన్స్ చాలు మనకి. చాప్టర్ 38 జోబ్. కనుక తండ్రి సృష్టిని ఎప్పుడో సృష్టించడం మొదలుపెట్టాడు. తర్వాత అందులో ఒక భాగంగా భూమి కూడా ఉన్నదని మనకి ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆది యందు అనగా ఎప్పుడు? ఎప్పుడో అనగా అన్నిటికంటే ముందు, ఏమీ లేనప్పుడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఏమీ లేదు, ఏ సృష్టి లేదు, ఎవ్వరూ లేరు, ఏది జరగలేదు. భూమి కంటే ముందు దేవదూత లోకం కావచ్చు, లేకపోతే ప్రపంచములు కావచ్చు, లేకపోతే పరదేశం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. వాటన్నిటికంటే ముందు ఏమీ లేనప్పుడు వాక్యము ఉన్నాడు అని రాస్తున్నాడు. ఇన్ ది బిగినింగ్, ఆది యందు. ఏమీ లేనప్పుడు ఆది యందు ఎవరున్నారట? ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. ఎవరున్నారట? వాక్యమైన దేవుడు సృష్టి కాదండి, ఆయనే సృష్టికర్త. ఇన్ ది బిగినింగ్ there was word, there is word. ఎప్పుడూ ఉన్నాడంటే ఆయన సృష్టించబడ్డారు? నో 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 నో. ఆయన మొదటి నుంచి తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. అపీరెన్స్ ఇట్ సెల్ఫ్ తండ్రి, పక్కన కుమారుడు లేక వాక్యమైన దేవుడు. ఇది అండి ట్రినిటీ గురించి ఆలోచించే వాళ్ళు ఆలోచించవలసిన ఫస్ట్ స్టెప్. ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఉన్నాడు, ఆయన పక్కన వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ మొదలు పెట్టాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఆది యందు ఉన్నాడు. ఆది యందు అంటే ఎంత వెనక్కి వెళ్తావు అంత వెనక్కి వెళ్ళినా దేవుడున్నాడు, దేవుడు పక్కనే వాక్యమైన దేవుడు. ఈ మర్మాన్ని మీరు గ్రాస్ప్ చేయగలిగితే చాలా మందికి త్రిత్వాన్ని చెప్పగలుగుతారు. హల్లెలూయా. Unless you cannot in your lifetime. అన్నిటికంటే ముందు ఉన్నవాడు
వర్డ్ ఆఫ్ గాడ్. అప్పటికే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు. ఆయన కనపడుతూనే ఉన్నాడు. ఆయన నాట్ క్రియేటెడ్, చేయబడ్డవాడు కాదు, ఆయనే క్రియేటర్. చాలా వరకు మనం అనుకున్నాం మరియ తల్లి గర్భంలో పుట్టాక ఆయన దేవుడు అనుకున్నాం. నో 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 నో, మరియ తల్లి గర్భములోనికి రాకమునిపే ఆయన దేవుడు. అందుకే యెషయా గ్రంథము 9:6 అంటాడు కదా, ఏమంటున్నాడు? మనకు కుమారుడు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. మొదటి నుండి ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. హీ ఈజ్ క్రియేటర్. క్రియేటర్ అనగా సమస్తమును సృష్టించేవాడు. సమస్తమును సృష్టించేవాడు. సమస్తమును అనే మాటకి నేను అర్థమయ్యే రీతిలో చెప్తాను. మనలను కూడా సృష్టించింది ఎవరు? వాక్యమైన దేవుడు. కనుక వాక్యమైన దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, వినండి వినండి, వీఆర్ హ్యావింగ్ బిగినింగ్. వీఆర్ హ్యావింగ్ బిగినింగ్. ఎందుకంటే వాక్యమైన దేవుడే మనం సృష్టించినప్పుడు, నేను 1948 ఏప్రిల్ 20వ తారీఖు కంటే ముందు లేను. ఐఎమ్ హ్యావింగ్ బిగినింగ్. అర్థమవుతుందండి? అండ్ ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ ఎండింగ్. కొంతకాలానికి నేను కనపడకపోవచ్చు. అలానే ప్రతి దానికి బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ప్రతి దానికి సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరములు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు. బట్ వేరస్ జీసస్ ఈజ్ నాట్ హ్యావింగ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ బిగినింగ్ అండ్ ది ఎండింగ్. హల్లెలూయా. We are not eternal, but he is eternal. ఆయన చేసిన ప్రతి సృష్టికి ఎండింగ్ ఉంది, బిగినింగ్ ఉంది. కానీ వాక్యమైన దేవునికి బిగినింగ్ లేదు. అందుకే ఇక్కడ ఇన్ ది బిగినింగ్ హి ఈజ్ ఎగ్జిస్టింగ్. హల్లెలూయా. ఏదైతే సృష్టించాడో ఆ సృష్టికర్తకు తీసేసే అధికారం కూడా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, రాజులు కావచ్చు, దాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎనీ పవర్ కావచ్చు. బికాస్ హీస్ హ్యావింగ్ సుప్రీం పవర్ టు క్రియేట్ అండ్ టు డిమాలిష్ ఎవ్రీథింగ్. ప్రకటన గ్రంథం చివరిలో ఏమంటున్నాడు? సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశములు చాపవలే చుట్టబడతాయి, అంజురపు పండ్లవలే నక్షత్రములు రాలిపోతాయి, సూర్యుడు నలబారుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు అని ఎందుకు అనగలిగాడు? హీస్ హ్యావింగ్ దట్ పవర్. హీస్ హ్యావింగ్ దట్ పవర్. షేక్ చేయగలడు పర్వతములు సైతము అంటాడు కదా. మీకా గ్రంథం 1:3 నహూం గ్రంథం 1:4 ఉంటుంది. ఆయన నడవగా పర్వతములు కంపించుతున్నవి. ఆయన తీక్షణమైన చూపుకి కదిలిపోతాయి, దద్దరిల్లిపోతుంది. హగ్గయి గ్రంథం 2:6 ఏమనుంది? మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతాను. చాలండి. ఇంకొక అంటే ఒకసారి కదిలించాడు, ఇంకొక మారు దేన్ని నేను కదిలిస్తాడట? రాసుకోవడం ఆఫీస్ అర్థమంటే పాస్టర్ గారు ఆకాశమును, నేను అడుగుతున్నది కొంచెం సముద్రమును, సపోర్ట్ ఇవ్వండి. నేలను.
ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను అన్నింటినీ కదిలిచ్చేస్తానంటున్నాడు. హీఈస్ హ్యావింగ్ దట్ పవర్. మనమేమో చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఆలోచనలు, మనం చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద క్వశ్చన్లు, చిన్న చిన్న వాటికి ఏదేదో. హీఈస్ హ్యావింగ్ సుప్రీం పవర్. హీఈస్ అడ్మినిస్ట్రేటర్, క్రియేటర్. అటువంటి వాక్యమే యేసు అనే నామంలో భూమిపైకి వచ్చాడు. ఆ క్రియేటరే యేసు అనే నామధేయముతో భూమిపైకి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? యేసు 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 అంటున్నాం, కానీ యేసయ్య ఎవరో తెలియదు. తుమ్మొచ్చినా యేసయ్య అంటాం, ఆవులంత వచ్చినా యేసయ్య అంటాం, ఏదైనా షాకింగ్ న్యూస్ వచ్చినా యేసయ్య అంటాం, కానీ యేసయ్య ఎవరో తెలియదు. అది దౌర్భాగ్య స్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మార్కెట్ లో ఒక ఐఫోన్ ఉంది. ఇది ఓన్లీ 15+ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్ ఏంటంటే 16 Pro ప్లస్ అని కూడా ఉందనుకుంటా. 1.5 lakh అండ్ అబోవ్ ఉంటుంది కదండి, కదా? సలకాలైనా ఊపండి. అవునానండి, కనీసం ఇట్లా చూస్తా ఉంటే నాకు డౌట్ వస్తుంది. అయితే అటువంటి కాస్ట్లెస్ట్ ఇన్నోవేషన్ జరిగి మన చేతికి వస్తే దీనిలో ఏమున్నాయో మనకి తెలియదు. 1 TB, 2 TB, ఇంతవరకు మనకి ఏదో 61 GB ఏదో ఉండేది, 128, 256, ఇప్పుడు టెరాబైట్స్ లోకి వెళ్ళిపోయింది. ఏవో ఉన్నాయి, తెలియదు. 1.5 లక్ష పెట్టి కొంటాం, ఏమంటున్నది ఐఫోన్ అని చెప్పుకుంటాం హెచ్కి. ఇందులో ఏమున్నాయో తెలియదు. మాన్యువల్ అస్సలు చదవం, ఎప్పుడో పక్కగా పారేస్తాం. హ్యావ్ యూ అగ్రీడ్ అంటే ఎస్ అని కొట్టి పారేకు ముందు జరిపేసి సిమ్మేసేసి హలో హలో అంటుంటాం. అందుకు తప్ప మనకేం తెలియదు. ఎంతో తొందరగా వాట్సాప్ అప్లికేషన్ లేకపోతే ఏదో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో ఏవో చూసుకోవాలనుకుంటుంటాం, అందుకంటే మనకి తెలియదు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాన్యువల్ ను ముందుగా మనకిచ్చి తర్వాత ఇచ్చాడు. దీన్ని చదివితే నేనేంటో తెలుస్తుందని చెప్పాడు. 39 పుస్తకాలు మనం చదివినా మనకు అర్థం కాదని ఎప్పుడో పక్కకు పారేసాం. చివరికి ఎక్కడ తెలిసాము? అది అవసరం లేదు బ్రదర్, ఎప్పుడో కొట్టి పారేశారు అంటున్నారు. ఏం కొట్టేశారో కూడా తెలియదు, యేసయ్య ఎవరో తెలియదు. ఒకటి మాత్రం వచ్చు, ఆవులింత వస్తే యేసు అనడం తప్ప. అది శోచనీయం. We don't know who is he. We don't know his power. We don't know his word of God. అదే అంటున్నాడు ఇక్కడ యోహాను. ఆదియందు వాక్యం ఉండును, ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలోనికి వచ్చాడు. ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యమే సృష్టించాడు. ఆ వాక్యమే మన మధ్యలో నిలబడ్డాడు. He's having power. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎస్, ఏదైనా చేయగలడు. He is none other than God of Almighty. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో నా ప్రాణము నేనే పెట్టగలను, నా ప్రాణం నేనే తీసుకొనగలను. ఎలా? మనం పెట్టి తీసుకోగలం? మేము చూడండి, మనకి పెట్టడం రాదు, తీసుకోవడం రాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? ఒకసారి చదవండి. 5:26. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై, చూడండి, తండ్రి తనంతట తానే ఏలాగు జీవము గలవాడై ఉండెను, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. చాలు 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 చాలు. దట్ పవర్ హ్యాస్ బీన్ గివెన్.
తండ్రి ఎలా జీవం కలిగి ఉన్నాడో మన ఎదురుగా నిలబడ్డ కుమారుడు కూడా అదే జీవము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగి ఉన్నాడు. అయితే మనం ఏం చేశాం? మనం కనపడేసరికి ఈజ్ మైనర్ గాడ్ అంటున్నాం. ఏమంటున్నాం అండి? మైనర్ గాడ్ అట, మేజర్ గాడ్ అట, మైనర్ గాడ్ అట. చిన్న దేవుడట, పెద్ద దేవుడట. The word is fully God. హల్లెలూయా. The word is fully God. Simultaneously, Jesus is also fully God. హల్లెలూయా. He is fully God. ఆయన సృష్టికర్త అని కొలసి పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో He is creator and He has created everything. Everything. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చదవండి. ఏలయనగా ఆకాశమందున్నవియు ఆకాశమందున్నవియు భూమి అందున్నవి ప్రధానులైనప్పటికీ, అధికారములైనటువంటి సింహాసనములైనప్పటికీ, ఏవైనప్పటికైనా సరే ఆయన అందే కలిగాయి. మనం ఏమనుకుంటున్నాం? ఆయన సిలువలో వేలాడి చనిపోయి లేచాడు కనుక ఆయన దేవుడు. అమ్మ ఏం ఎక్స్పెక్టేషన్స్ అమ్మా! సిలువలో చనిపోయి లేవక మునిపే ఆయన దేవుడండి. హల్లెలూయా. ఇప్పుడు డిబేట్స్. He is God of Almighty. He is not minor God and also some other God. He is supreme God. చెప్పండి కూడా చెప్పండి. ఆమేన్. He is supreme God. ఇంకా ఉంది, అప్పుడు 7, 8 చెప్పుకుంటా వినాలి కానీ చెప్పుకుంటా పోతాను నేను. చక్కటి మాట పాడాడు కదా ఇక్కడ. ఇన్ హిమ్ దేర్ వాజ్ లైఫ్. ఒక్కసారి ఆ మాట చదవండి, సంతోషిద్దాం. ఆయనలో 4వ వచనం, ఆయనలో జీవముండెను. అది ఆయనలో జీవముండెను. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆయనలో జీవం ఉండేను. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. మనం అనుకుంటున్నట్టుగా జీవం అంటే మనం ఎలా బ్రతుకుతున్నామో ఆయన అలా బ్రతుకుతున్నాడు అనుకుంటున్నాం. అర్థమైందండి? అందరికి అర్థమవుతుందా? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇప్పుడు నేను జీవించున్నాను, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు చచ్చిపోతాం. అలానే ఆయన కూడా ఆ జీవించి ఉండి ఆ టెన్యూలో వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. మన ఆలోచన అంతవరకే. ఆయనలో జీవం ఉన్నదనగా మనలాగానే జీవించి కనపడడు అనుకుంటున్నాం. అంతేనా? చెప్పండి. బట్ లైఫ్ మీన్స్ నాట్ లైక్ దిస్. లైఫ్ మీన్స్ సంథింగ్ మోర్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. జీవము అనగా మనం అనుకునే ఈ జీవితము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఒక డీపర్ మీనింగ్, లోతైన అర్థం ఉన్నది. చెప్పండి, దానికి ఏముంది? లోతైన అర్థం. ఈ జీవము ఏ జీవమైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ జీవము ఎవర్ లాస్టింగ్.
ఎవర్ లాస్టింగ్. మనలాగా కనపడి అంతలో మాయమయ్యే. నో 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 నో. ఆయనలో ఉన్న జీవం ఎప్పటికలానే ఉంటుంది. మన న్యాచురల్ లైఫ్ కంటే బియాండ్ అవర్ న్యాచురల్ లైఫ్ హీఈస్ హ్యావింగ్ దట్ క్యాలిబర్ ఆఫ్ గివింగ్ లైఫ్ టు అస్. ఆ జీవం ఉన్నది. యేసయ్యలో ఉన్న జీవం ఏంటి? ఏమనుకుంటున్నారు? మనలాంటి జీవం కాదు. ఆయనలో ఉన్న లైట్ లేక వెలుగు మనలాంటి వెలుగు, మనం చూస్తున్న వెలుగు కాదు. మళ్ళీ అది ఎప్పుడైనా ఇంకా ముందు వివరిస్తాను. ఇప్పుడు జీవం గురించే మాట్లాడుతున్నాను. జీసస్ ఈజ్ సెల్ఫ్ లివింగ్. వి ఆర్ నాట్ సెల్ఫ్ లివింగ్. మనం మన కొరకు జీవిస్తున్నావా? నో. సరైన వాక్యం కావాలంటే రోమిల్ రాసిన పత్రిక 14:7 పెద్దగా గబగబ చదవండి. 14:7 బుక్ ఆఫ్ రోమన్ ఎపిస్టిల్. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు. చూడండి, మనలో ఎవరును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ఎవరును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. అనగా ఆ జీవమంతా ఆయన దగ్గర ఉంది. అర్థమవుతుందండి? ఈనాడు నేను బ్రతికున్నానంటే ఆయన దగ్గర ఉన్న ఆ జీవము నన్ను ఉంచాడు కనుక ఉంచాడు, తీసేసి వెళ్ళిపోతాను. కమప్ అంటే వెళ్ళిపోవాల్సిందే. ఆ జీవం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయనలో జీవం ఉండేను అంటే ఏమోనమ్మా జీవం ఉందట. నో 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 నో. ఏం జీవం ఉందట? ఆ జీవంలో చాలా ఉన్నాయి. ఆ జీవము మనం ఊహించే జీవం కాదు. మన జీవమును ఇచ్చిందే ఆ దేవుడు. మన జీవాన్ని తీసుకునేది ఆయన, పుట్టించేది ఆయన, తీసుకునేది ఆయన. 1 సమూయేలు గ్రంథం 2:6 ప్రకారంగా తల్లి గర్భంలో సృష్టించేది ఆయన, తీసుకునేది ఆయన. 139 కీర్తన 13-14 ప్రకారంగా హీఈస్ హ్యావింగ్ ఎవ్రీ పవర్ టు గివ్ us అండ్ ఎవ్రీ పవర్ టు టేక్ ఫ్రమ్ us. జనులను సజీవులను గాను, చాలండి, సజీవులను గాను మృతులు గాను చేయువాడు ఆయనే. అంతేగాని మనకు అనుగ్రహించిన తండ్రి ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి ఎవరు లైఫ్ ఇవ్వాల, ఆయనే కలిగి ఉన్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, నా అంతటా నేనే ఏదైనా చేయగలను, నా అంతటా నేనే ఏదైనా చేయగలను. ఒకసారి అపోస్తుల కార్యములు 17:24-25 చదువుతారా? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. ఆగుదామండి, ఈ మాటల తర్వాత చదవండి. అందుకే బైబిల్ బాగా చదవండి అని చెప్తున్నాను. ప్రతి చాటా ఉంది సృష్టి గురించి. మనం అక్కడ పోం, మనం టచ్ చేయం. 17th చాప్టర్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? పౌలు గారు ఇక ఆ తర్వాత కంటిన్యూషన్ అంటాడు, తీర్పు తీర్చేది ఆయనే, జీవం ఇచ్చేది ఆయనే, సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే. న్యాయం అంటే ఆయనే. న్యాయముకే మూలాధారమైన వాడు ఆయనే. హీస్ ఓమ్నిషియంట్ గాడ్. మనకి ఎటర్నల్ లైఫ్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు యేసయ్య ఇవ్వాలి. అందుకే
సువార్తలో చెప్తున్నది ఏమిటంటే, మీరు నా మాట విని నా యందు విశ్వాసం ఉంచి, నేనే సృష్టికర్తనని, నేనే సజీవమైన దేవుడినని, నేనే జీవమునిచ్చేవాడునని, నీకు ఊపిరిచ్చింది నేనేనని, నేను సృష్టించింది నేనేనని, నేను పిలిచేది నేనేనని, నేను భూమిని షేక్ చేసేది నేనే, ఆకాశంని షేక్ చేసేది నేనే. నన్ను మీరేమనుకుంటున్నారు? నేను సెకండ్ కమింగ్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా తీర్పు తీర్చి ఎటర్నల్ లైఫ్ ఇచ్చేది నేనే అంటే మనం అట్లా. ఇరవై 27 పుస్తకాలకి ఇంకా 27 ఏళ్ళు కలిపినానమ్మా. ఎందుకంటే మనం చదవం. 5 అధ్యాయాల్లోనే తేల్చేశాడు. 5 అధ్యాయాల్లోనే తేల్చేశాడు. ఇప్పుడు మరలా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆదియందు వాక్యం ఉండెను. చదవండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ సీన్ మనం ఇప్పుడు చూసింది అందరు కనపడుతుందండి? మీరు తొందరగా కూర్చోవాలి. మాస్టర్ గారు, అందరు కనపడుతుందా? ఇది కనపడుతుంది కదా? సుప్రీం గాడ్ ఆదియందు, చదవాలి మాస్టర్ గారు. ఆదియందు వాక్యం ఉండెను. ఆగండి. ఈయన ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇదిగో దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము కూడా దేవుడేనట. హల్లెలూయా. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూసారా? ఆది అంటే బిగినింగ్. ఇద్దరు ఉన్నారు. ఇంకా ముందు మీకు చెప్తాను. ట్రినిటీ సబ్జెక్ట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వినే ఓపిక ఉండి నేను బ్రతికి ఉంటే రిట్రీట్ కూడా కండక్ట్ చేసి చెప్పాలని కూడా ఉంది. కానీ మనకి వినే జనాభా తగ్గిపోవడం వల్ల నాకు నిరుత్సాహం వస్తుంది, అంతకంటే ఏం లేదు. చదవండి. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. చూసారా? సమస్తము ఎవరు మూలంగా కలిగింది? ఈయన మూలంగానా? వాక్యమైన దేవుడు. ఇక ఒకటేనండి, మీరు ఒకటే ఏది జరిగినా వాక్యమైన దేవుడు. ఏది జరిగినా సరే, ఏదైనా సరే, ఆ సృష్టిలో ఏదైనా సరే, అందరికి అర్థమవుతుందండి. ఎందుకంటున్నానంటే నాకు అలా తెలుస్తుంది కనుక. ఇప్పుడు ఈయన యోహాను 1:14 ఒక మాట అన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈయనగా, ఈయన పేరే యేసు.
ఎంతవరకు అంతవరకు ఎక్కువ వెళ్ళిపోయి ఉంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఈయనే యేసయ్య. ఇంతవరకు కన్ఫ్యూజన్ లేదు కదండి? ఉందా? లేదు, లేదనుకుంటున్నాను. ఈయన ఏమేం చేశాడు అన్ని ఈయన చేసిందే. అందుకే వాళ్ళకి ఏం తెలుసు, మన బుర్ర తింటాను తప్ప. ఏం చేశాడో అన్ని కూడా ఇక్కడుండి చేశాడు, ఇక్కడికి వచ్చాడు. నేను అంటాను 4000 మనకు తెలుసు కనుక 4000 బిఫోర్ ఏది చేశాడో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏడీలో ఉన్నాడు. ఉండి మనకు చెప్పవలసిన చెప్తున్నాడు. మనం మాత్రం ఎక్కించుకోవడం లేదు, మనం పట్టించుకోవడం లేదు. మన ధ్యాస, మన గోస మనది మనకే, ఏది పట్టించుకోం. ఎన్ని చెప్పాలని చెప్తున్నాడు యేసయ్య. మీరు జాగ్రత్తగా ఈ 4 సువార్తలు 27 బుక్స్ చదివినప్పుడు ఎన్ని చెప్పాలో తన శిష్యుల ద్వారా, అపోస్తలుల ద్వారా, సువార్తికుల ద్వారా, ఉపదేశకుల ద్వారా, చివరికి నాలాంటోళ్ళు నీలాంటోళ్ళ ద్వారా కూడా చెప్పిస్తున్నాడు. కానీ మనం ఎక్కించుకోవట్లా. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వచ్చి ఎక్కడికి వచ్చి ఇచ్చాడు? ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే యోహాను 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. చాలు. ఇప్పుడు ఇక్కడ నుంచి నన్ను ఇక్కడ పంపించింది ఈయన. నువ్వు కిందకి అంటే కదా వచ్చింది. ఎవరు చెప్తే వచ్చాడు కిందకి? అర్థమైందండి? ఎందుకంటే ఈయనే కదా యేసయ్యగా వచ్చాడు. మరి ఇక్కడ కిందకి బొమ్మని చెప్పింది ఎవరట? ఇంతవరకు అర్థమైందండి? తండ్రి కుడిపార్శ్వమని ఎప్పుడు కూర్చొని ఉన్నటువంటి తండ్రి నువ్వు కిందకి వెళ్ళమని చెప్పింది ఎవరు? తండ్రి చెప్పాడు. అర్థమవుతుందా? ఇంకా అర్థం కావాలంటే 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం కూడా చదవచ్చు. 8-9 భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. 8-6 చదవండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆగండి. ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఈయన సుప్రీం గాడ్. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఈయన నుండే ఏది కలగాలన్నా కలిగిందట. ఎందుకంటే ఈయనే మూలము, ఈయన చెప్తున్నాడు. ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే. ఇదిగో ప్రభువు, ఆయన పక్కన ఉన్న ప్రభు, ఆ ప్రభువే ఈ ప్రభు. ఈయన ఒక్కడే. ఆయన మూలముగా మనము కలిగిన వారము. అర్థమైందండి? ఈ తండ్రి ఏది కావాలంటున్నాడో అదంతా ఇక్కడ చెప్తున్నాడు. తండ్రికి ఏది కావాలంటున్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఈ తండ్రి వెంటనే ఏం చేస్తున్నాడు? సృష్టించేస్తున్నాడు. కనుక ఇక్కడికి పంపించింది ఎవరు? తండ్రి. వాక్యమైన దేవా నువ్వు భూమి మీదకి వెళ్ళమంటే వచ్చాడు. కనుకనే ఈ యేసయ్య, ఈ వాక్యమైన దేవుడు, ఇప్పుడు 2 మాటలు వాడొచ్చు. యేసయ్య వర్డ్ ఆఫ్ గాడ్ ఏమంటున్నాడంటే ఇక్కడ 5:37లో మీరు ఏ కాలంలో కూడా ఈయనను చూడలేదు, ఏ కాలంలో కూడా ఈయన స్వరం వినలేదు, ఏ కాలంలో కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. అర్థమైందండి? ఏ కాలంలో కూడా. ఎందుకని? హిస్ మార్వలస్ లైట్, హిస్ డాజ్లింగ్ లైట్. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి ఇది అడ్రస్ తండ్రిది. 6:16. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలవాడై ఉన్నాడు. మానవులలో ఎవరును ఆయనను చూడలేరు, ఎవరును ఆయనను చూడనేరరు.
మరి ఎట్లండి? ఎవరు చూడలేదంటారా? ఎవరిని? ఈయనని కాదు, ఎవరిని సుప్రీం గాడ్. చెప్పండి, ఎవరిని చూడలేదు? అందరు చెప్పాలి, ఎవరిని చూడలేదు? సుప్రీం గాడ్. సుప్రీం గాడ్ అనండి, తండ్రి అని దేవుడు అనకండి. సుప్రీం గాడ్ అని పెట్టానుగా, సుప్రీం గాడ్, సుప్రీం గాడ్, సుప్రీం గాడ్. ఎవరు చూడలేదని ఎవరో కాదు, యేసయ్య చెప్తున్నాడు. వాక్యమైన దేవుడే చెప్తున్నాడు, ఈయన ఎవరు చూడలేదు. చూద్దాం ట్రై చేసినా ఇంపాసిబుల్ కూడా. చూడలేరు, వెళ్ళలేరు, చూడనేరరు, దరిదాపులోకి పోలేరు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. ఏ మానవును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. చాలండి, బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఏదైతే యేసయ్య పలికాడో అదే మాట యోహాను కూడా రాస్తున్నాడు కదండి. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎవరు ఎప్పుడు చూడలేదు. మరి మాకు తెలుసుకోవాలని ఉందే. ఇప్పుడు ట్రినిటీ ప్రశ్న చేసేది అదే కదా, మాకు తెలుసుకోవాలని ఉందే. మా సుప్రీం గాడ్ని ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఈ తండ్రిని గురించి మనము తెలుసుకోవాలి అంటే ఎలాగూ? ఎందుకంటే ఈయన ఎవరికి కనపడటం లేదు, ఎవరు చూడలేరని యేసయ్య చెప్పాడు, అపోస్తలులు చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవాలి ఇప్పుడు. దీన్ని యోహాను రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఏ యోహాను అయితే మొదలు పెట్టాడో ఆయన అంటున్నాడు 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. స్లో అండి, స్లో స్లో, చాలా స్లోగా చదవాలి మీరు. ఎవడును, స్లో చేసుకోండి, ఆగండి ఆగండి, కంటిన్యూ అన్నప్పుడే మళ్ళీ అదే మాట రావాలి. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. దేవుని చూడలేదు. మళ్ళీ అదే మాట అంటున్నాడు కదా, అంటున్నాడా? చూడలేదు, ఓకే, మనం తెలుసుకున్నాం. మరి ఏంటట తర్వాత? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఆగుదాం ఆగుదాం ఆగుదాం. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఈయన గురించి చెప్పగలడు. హల్లెలూయా. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అది there is no other person to explain what is existence of supreme God. ఆయన సంగతి గాని, వారి గురించి గాని, వారి ఏదైనా గాని చెప్పాలంటే తండ్రి రొమ్మున పక్కన ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడే ఉండే అన్నారే, ఈ దేవుడే చెప్పాలి కానీ ఇంకెవరికి తెలియదు. ఈజ్ ఓన్లీ క్యాలిబర్ పర్సన్. ఆయన పక్కనే ఉన్నాడు కనుక ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదు. ఆ మాట అన్నాడు. అర్థమైందండి ఇంతవరకు అన్నా? ఇక ఇంకా నాకు ట్రినిటీ అంటే ఇక నేనేం చేయలేనండి. ఇదొక ముక్క కంప్లీట్. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప. ఆగుదాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప అంటే దేవుని యొద్ద నుండి వచ్చింది ఎవరండి? ఇటు చూడాలండి. 6:46 ఒక నిమిషంలో రికార్డ్ చేసుకోండి. దేవుని యొద్ద నుండి వచ్చిన వారు ఎవరండి? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అబ్బా అని మళ్ళీ అది యేసయ్య చెప్తున్నాడు. ఎవరు చూడాల? చూసింది ఒక్క నేనే. ఏదని చెప్తే నేనే చెప్పాలి. మీకేమైనా తెలుసుకోవాలంటే నన్ను అడగాల్సిందే. నీకు నువ్వుగా బట్టలు పరపర చింపుకోవడం కాదు. యు కెనాట్. నీకేం తెలియదు. నీకేమైనా చెప్పాలంటే అసలు ఈ యేసయ్యనే మనం ఇగ్నోర్ చేస్తున్నాం, ఇంకేం తెలుస్తుంది నీకు? కనుక వెరీ క్లియర్, నేను తప్ప ఆ దేవుని గురించి ఎవ్వరూ మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేరు. ఆయన శక్తి కానీ, ఆయన పవర్ కానీ, ఆయన ఎక్కడ ఉంటాడు కానీ, ఎలా ఉంటాడు కానీ, ఆయన ఏం కోరుకుంటున్నాడు కానీ, ఆయనకి ఏం కావాలో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన పరిశుద్ధత ఏమిటో అన్ని కూడా ఎవరు చెప్తారు? అది అని యోహాన్ రికార్డ్ చేశాడు. బాగానే ఉంది. మరి మత్తయి ఏమంటున్నాడు?
మత్తయి సువార్త 11:27 చూద్దాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఆగుదాం. మళ్ళీ ఈ మాటలు గుంజుకోవాలంతే. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. సమస్తము, ఎవ్రీథింగ్. ఈనాడు మనం గుంజుకుంటా ఉంటాం, మన ఏదో పోయినట్టు, మనం ఏదో ఇచ్చినట్టు. సమస్తమును, ఫుల్ పవర్స్. అందుకే మత్తయి సువార్త 28:18 పరలోకమందును భూలోకమందును ఏ లోకమందు అయినప్పటికీ ఆల్ ద పవర్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ అన్నాడా లేదా? అదే మాట ఇక్కడ అంటున్నాడు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తర్వాత తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. ఆగుదామండోయ్. తండ్రి గాక కుమారుడును ఎవరు ఎరగరు, కుమారుడు గాక తండ్రిని ఎవరు తెలుసుకొనలేరు. ఈయన చెప్పాలి, ఈయన గురించి చెప్పాలని ఈయన చెప్పాలి. దట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ పవర్. మనమే ర్యాంకులు వేసుకున్నాం. చిన్న దేవుడు, పెద్ద దేవుడు, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, దాని మీద గుద్దులాట, 3 పొయ్యిలు. నో నో నో, హీస్ కోఈక్వల్, హీస్ ఇంటర్ డిపెండెంట్. మత్తయి కూడా అదే అన్నాడు కదండి, నోట్ చేశారా? 11:20. మరి లూకా ఏమన్నాడు? 10:22. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయన బయలుపరచనుద్దేశించనో వాడును తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పాను. ఎంత క్లారిటీగా ఇచ్చాడు చూడండి, ఎంత క్లారిటీగా. తండ్రిని గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, నేను తప్ప మీకు ఎవ్వరు ఏమీ చెప్పలేరు. యేసయ్య పలికిన మాటలండి ఇవన్నీ. క్లారిటీగా చెప్పేది ఎవరు? యేసయ్య. ఎవరండి? యేసయ్య. యేసయ్య గురించి చెప్పాలంటే ఎవరు? తండ్రి గురించి చెప్పాలంటే ఎవరు? మరి మనిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ఎవరో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బూడిద రాలిందట. మనం ఇక్కడికి అప్రోచ్ కాలేము, వాక్యం ద్వారా ఇక్కడికి అప్రోచ్ కాలేము. మనలో పెద్ద డిస్కషన్స్. ఇట్స్ వెరీ క్లియర్. తండ్రి గురించి చెప్పాలంటే నేనే, నా గురించి చెప్పాలంటే తండ్రి. మరి ఆది కాండములో ఆదాము అవ్వలకు కనపడింది ఎవరు? మోషేకి కనపడింది ఎవరు? ఏలియాకు కనపడింది ఎవరు? ఎలీషాకు కనపడింది ఎవరు? మరి ఏ భక్తుడికైనా ఎహెజ్కేలు కనపడింది ఎవరు? యెషయా కనపడింది ఎవరు అనగా హల్లెలూయా. అందుకే ఆది కాండము 15:1 అబ్రహామునకు దర్శనమందు యెహోవా వాక్యము వచ్చెను అనగా వాక్యమైన దేవుడు వచ్చాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్యము చాలండి. అబ్రహామునకు దర్శనమందు వచ్చెను. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలేది. కనుక మనకు తెలవాలంటే ముందుగా యేసయ్యను గురించి తెలుసుకోండి. ఈ పరమ తండ్రి మనకి కనపడ్డని స్పష్టంగా యేసయ్య చెప్పేశాడు. మీరు ఎంత తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా మీరు తెలుసుకోలేరు. ఎందుకనగా ఆయన గురించి చెప్పండి, నేనే చెప్పాలి. మీ సెల్ఫ్ గా తెలుసుకోవాలంటే మీ వల్ల కాదు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి ఉంటేనని ఒక చోట అన్నాడు. మీకు తెలియజెప్పాలని నేను వచ్చాను, నన్ను వదిలిపెట్టి ఎక్కడ వెతుక్కుంటారు ఎందుకు? ఎవరో మన కొడుకు అమెరికాకు పోయాడటండి. పోయి తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాశాడు.
అమ్మా నేను క్షేమంగా ఉన్నాను, నేను ఇండియాకి వస్తున్నాను, మీ దగ్గరికి వస్తాను, మహా పడితే ఇంకొక వారం 10 రోజులు వచ్చేస్తాను, నాకు ఫ్లైట్ టికెట్స్ అన్ని కన్ఫర్మ్ అయిపోయి వచ్చేస్తున్నాను అని లెటర్ రాశాడు. అక్కడ పరిస్థితులు అన్నీ రాశాడు, ఏమున్నాయి ఎలా ఉంది అంతా. అనుకున్నట్టుగా వారం రోజులకి వచ్చాడు. ఎవరు? కొడుకు. మన పోస్టల్ డీలో ఎప్పుడు ఉంటుంది కదండి పాపం, అక్కడ పోయి అక్కడ పోయి అక్కడ పోయి అక్కడ పోయి అక్కడ పోయి చివరికి ఈయన వచ్చిన తర్వాత 1 గంట తర్వాత పోస్ట్ మ్యాన్ వచ్చి అమ్మా నీకు ఉత్తరం అన్నాడు. ఆ ఉత్తరాన్ని పట్టుకున్న తల్లి పోయి పరిగెత్తుకొని తీసుకొని వచ్చి చూస్తే ఎవరంటే ఈయన రాసిందే. గబగబ చింపి చదువుతుందట. అమ్మ నా మాట ఏమంటే ఆగరా నేను చదువుతా అంటుంది. అసలు రాసిన వాడే వచ్చి ఎదురు కూర్చుంటే, రాసిన వారే వచ్చి ఎదురు కూర్చుంటే ఇంకా చదువుతుందట. అలానే రాసిన తండ్రి మన ఎదురుగా వచ్చి చెప్పుతుంటే నువ్వేంటో వెతుకుంటానంటావేంటి? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా వేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము యుటయే మంచిది. ఆ దేవుడు మనము చూసినటువంటి దేవుడు, ఆయనలో పరిశుద్ధత మూర్తిభవించి ఉంటుంది. పరిశుద్ధత. అందుకే పరలోకంలో మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథం 4:8 ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం చూస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6:3 కూడా ఆ సెరాపులు ఏమంటున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ. సేమ్ వర్డ్స్. ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ఎందుకనగా మన తండ్రి పరిశుద్ధుడు, ఎవరూ లేరు. There is no other God like this. పరిశుద్ధుడు. మొదటి యోహాను పత్రిక 1:5 మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆగండి. ఈ దేవుడు ఏమై ఉన్నాడండి? వెలుగు. ఈయన వెలుగే. ఈయన వెలుగై ఉన్నాడట. ఈయన యందు ఏం లేదట. ఎందుకండి ఆ మాట అనాలి? వెలుగై ఉన్నాడంటే సరిపోతుందిగా. ఆ వర్డ్ ఎందుకు వాడాల్సి వస్తుంది అనగా, there is no negativeness in the God. హల్లెలూయా. చీకటి అనేది నెగటివ్ ఫోర్స్. ఇది మళ్ళీ మీకు ఎప్పుడైనా చెప్తాను. వెలుగు అనేది దేవుని యొక్క గుణలక్షణము. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. ఈనాడు బైబిల్ చదవండి చదవండి, బైబిల్ స్టడీకి రండి రండి, బైబిల్ని మీరు ఆస్వాదించండి అని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ లేఖనాల్లో ఏమున్నది? వెలుగున్నది. ఈ లేఖనాల్లో వెలుగున్నది.
ఈ లేఖనాలు రాయించిన తండ్రిలో వెలుగున్నది. ఈ వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడికి చీకటి రాలేదు. అదే యోహాను సువార్త 1:5 ఏమనుంటుందంటే, డార్క్నెస్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ది లైట్ బట్ ఇట్ డస్ నాట్ కాంప్రహెండ్ ఇట్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఆ చీకటిలోనికి ఆ వెలుగులోనికి చీకటి రావాలని ప్రయత్నం చేస్తుందట, కానీ ఆ చీకటి రాగలదా? చెప్పరేమండి. ఇది కూడా ఛాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక మాట చెప్తాను, మనమందరము కూడా ఈ యేసయ్య యొక్క వెలుగులో వెలిగించబడ్డాము. హల్లెలూయా. నిన్ననే మారు మనసు పొంది 3 బాప్తిస్మం తీసుకున్నారు. మన మధ్యలో ఉన్నారు, 3 ఉన్నారు. వారు ఏమయ్యారు? వెలిగించబడ్డారు. వారు ఏమయ్యారండి? వెలిగించబడ్డారు. యేసయ్య వారిని వెలిగించాడు. ఇప్పుడు ఆ వెలుగులోనికి చీకటి రావాలని ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మీరు లైట్లన్నీ ఆర్పండి, చీకటి వస్తుందా రాదా? కనుక ఆ వెలుగును నువ్వు పక్కగా జరుపుకుంటే నీలోని చీకటి వస్తుంది. అందుకే అన్నాడు, ఈ వెలుగును మీరు పక్కగా జరుపుకోకండి, మీ జీవితానికి వెలుగు నేనే. మనం ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతామో అప్పుడు చీకటి పనులలోనికి వెళ్ళిపోతాం. యేసయ్య కూడా అదే మాట అన్నాడు కదా, యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకమునకు వెలుగై ఉన్నానంటే అర్థం ఏమిటి? ఏదో క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నాడనా, టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతున్నాడనా? కాదు. సెల్ఫ్ లైట్ ఈజ్ దేర్. నేను నిలబడ్డానంటే వెలుగు వస్తుంది. ఇందాక నేను చెప్పాను, నేను మీకు జీవమునై ఉన్నాను అంటే అర్థం ఏమిటి? జీవమే నేను. నేను మీ దగ్గర ఉన్నానంటే మీకు జీవం ఉంటుంది. నేనే జీవాన్ని ఇచ్చేది. మార్తా, నువ్వేదో అనుకుంటున్నావు, నీ సహోదరుడు చనిపోయాడు, నేను వచ్చాను, నేను జీవాన్ని ఇస్తానంటే, అవునయ్యా మాకు తెలుసు మీరు పునరుద్ధానంలో 2వ రాకడలో వచ్చినప్పుడు జీవిస్తాను. నో 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 నో, ఇప్పుడు అనుకున్నా ఇస్తాను నేను. ఎప్పుడో 2వ రాకడ కాదు, ఇప్పుడు ఇస్తా. నేనే జీవం, నేనే ఇస్తా. ఇవ్వాలనుకుంటే ఇస్తా. యేసయ్య జీవం, యేసయ్య వెలుగు, యేసయ్య ఎవ్రీథింగ్. యేసయ్య 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 యేసయ్య. పునరుద్ధానము ఎలా వస్తుంది? పునరుద్ధానము నేనే. నేను ఎదురుగా నిలబడితే చాలు, చచ్చిన ఎన్ని లేచి నిలబడతాయి. జీవము నేనే, వెలుగు నేనే. నీ వ్యాపారాలు దెబ్బతిన్నాయా? ఇదిగో నేను మీ మధ్యలో నిలబడితే వ్యాపారాన్ని మెరుగుపడతాయి. నువ్వు జబ్బుతో ఉన్నావా? నేను నీ మధ్యలో నిలబడితే నీ జబ్బులన్నీ మటుమాయం అవుతాయి. నీ కుటుంబం నశించిపోతుందా? నేను వచ్చి మీ మధ్యలో నిలబడితే నీ కుటుంబం బాగుపడుతుంది. అన్నిటికీ మూలము నేనే. వెలుగును నేనే, జీవము నేనే, సమస్తము నేనే. అందుకే దేవుడైన యేసయ్య తన స్వభావమునకు లేక తన అభీష్టమునకు విరుద్ధముగా ఏది చెయ్యడు. హల్లెలూయా. ఇది నోట్ చేసుకోండి. దీని మీదనే మొత్తం ఆధారపడి ఉంది. తన స్వభావమునకు విరుద్ధముగా ఏది చెయ్యడు. ఏది చేయమన్నా చేయడు.
అలానే దేవుడు తన మాట ఇచ్చి ఏది రద్దుపరుచుకోడు. అది నోట్ చేయండి. అనగా వెనక్కి తీసుకోడు. సమయం అయిపోయింది. నెక్స్ట్ వీక్ అసలు వెలుగుకు చీకటికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. చీకటి అంటే ఏమిటి, వెలుగంటే ఏమిటి? ఎందుకు యోహాను చీకటి ఎందుకు ప్రయత్నం చేస్తుంది, ఎందుకు రాలేకపోతుంది? వై డస్ నాట్ డార్క్నెస్ ఎంటర్, కాంప్రహెండ్ చేయలేకపోతుంది అనగా వెలుగులోనికి ఏ చీకటి రాలేదు. అందుకే నీవు వెలిగించబడితే నీ దగ్గర చీకటి రాదు. అందుకే వెలిగించబడండి 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 అని 3.5 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నాను. పట్టించుకోవడం లేదు. వచ్చే వారము వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డార్క్నెస్ అండ్ లైట్? అసలు దేవుని యొక్క తేజస్సు అంటే ఏంటనుకుంటున్నారు? లైట్ మీన్స్ తేజస్సు, లైట్ మీన్స్ మహిమ, లైట్ మీన్స్ గ్లో, ఎన్ని అయినా అనొచ్చు. అసలు దేవుని యొక్క ఎగ్జిస్టెన్సే లైట్, గ్లో. అందుకే మారు మనసు పొంది నీతిగా జీవించే వాళ్ళ బిడ్డల ముఖాలు వేరుగా ఉంటాయి, చీకట్లో తిరిగే ముఖాలు వేరుగా ఉంటాయి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. మారు మనసు పొందిన వారి టీవీ వేరుగా ఉంటుంది, మారు మనసు పొందిన వారి పరిస్థితులు వేరుగా ఉంటాయి. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. మనుషుల జ్ఞానం వారి ముఖంనకు తేజస్సునిచ్చు. వద్దండి, నోట్ చేయండి, టైం లేదు నాకు, ఓన్లీ 2 minutes చూపిస్తుంది. ప్రియులారా, బాగా చదవండి. యోహాను సువార్త మామూలు సువార్త కాదు. ఎక్కడ మనము 5 వచనాల్లో 3 వచనాలు ఏమో ధ్యానించామంతే. ఆయన మూలముగా సమస్తము కలిగాను. ఏమేం కలిగాయి? ఆయన లేకుండా ఏది కలగలేదు, ఏం కలగలేదు. ఆయన వెలుగై ఉన్నాడు. ఏమిటి ఆ వెలుగు? కొంచెం చెప్పాను. ఆ వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ లోకము ఆయనను గ్రహింపలేదు. ఎస్, ఇప్పటికీ డిబేట్లో పెట్టుకున్నాం. ఆ వెలుగును గురించిన ఏమి అవగాహన లేదు. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 6వ లైన్లో ఏమని ఉందో తెలుసా? దేవుని మర్మమైన యేసు క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. యూ హ్యావ్ టు నో. అంతేగాని జీసస్ జీసస్ జీసస్, ఇదిగో నా ఫోన్ ఉంది, ఫోన్ ఉంటే ఏమైంది? అసలు ఫోన్ గురించి నీకేమి తెలియదు. ఈ ఫోన్ గురించి మనకేమి తెలియదు, ఇందులో ఏముందో తెలియదు, పట్టుకొని తిరుగుతున్నాం. అదే విధంగా యేసయ్య ఉన్నాడని తిరుగుతున్నాం. యేసయ్య గురించి ఏమీ తెలియదు. వాక్యమైన దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎక్కడున్నాడు తెలియదు, ఆయనలో వెలుగుంది తెలియదు, ఆయన జీవం ఉంది తెలియదు, ఆయన లోకంలోకి వచ్చాడు తెలియదు, ఆయన లోకం నుంచి వెళ్ళిపోయాడు తెలియదు, ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు తెలియదు, ఎందుకున్నాడు తెలియదు, ఎప్పుడు దాకా ఉంటాడు తెలియదు. లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. దేవదేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ప్లీజ్, ప్రార్థన అనగా రెండు చేతులు పైకెత్తాలండి, పార్టిసిపేట్ చేయాలండి. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, ప్రభు మనల్ని దీవించబోతున్నాడు, ప్రభు నీ నోరును నా నోరును ముట్టబోతున్నాడు. మన గృహంలోనికి రావడానికి, మన జీవితాల్ని వెలిగించడానికి రాబోతున్నాడు. ఇంకా చీకటిలో ఉన్నావా? ఇంకా తెలుసుకోలేకపోతున్నావా?
ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. స్టార్ట్ ప్రే. 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 ప్రభువా, వాక్యమైన దేవునిగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యముడి గురించి తెలుసుకున్నాం. ఆ వాక్యమే మీరు అని, మీరే యేసయ్య అని, ఆ క్రీస్తే యేసని, ఆ యేసే క్రీస్తు అని తెలుసుకున్నాం. మీరే లోకమునకు వెలుగని, మీరే మా మధ్యలోనికి వచ్చారని మేము తెలుసుకోలేకపోయాం. ఇంకా తెలుసుకునే వారు అనేకులు ఉన్నారు. వారిని తెలియజెప్పడానికే మీరు మమ్మల్ని పిలిచారు. మమ్మల్ని మార్చండి, మా స్థితిగతులను మార్చండి, ఆత్మకార్యములు జరిగించండి, లోతైన విషయములు తెలుసుకున్నట్టుకు మాకు కావలసిన శక్తిని అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. నిమిత్త మాత్రము, బలహీనము, మానవ మాత్రులుగా ఉండి తెలుసుకోలేకపోతున్నాము, సరిగ్గా చదవలేకపోతున్నాము తండ్రి. మీరే మా చేత చదివించండి, మీరే చదివించండి యేసయ్య, బోధించండి యేసయ్య, మరలా బోధించడానికి కావలసిన శక్తిని, జ్ఞానమును అనుగ్రహించండి యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము సిద్ధంగా ఉన్నాము. జీవితాంతం వరకు సేవ చేయాలని అనుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాలను దీవించండి, మా గర్భఫలమును ఆశీర్వదించండి. తంటి పిల్లలు, చిన్న పిల్లలు దీవించి ఆశీర్వదించమని, మా ప్రార్థన ఆలకించమని, మీరు మాకు ఇచ్చిన సంఘమును దీవించమని, సంఘ పెద్దలను ఆశీర్వదించమని, బైబిల్ స్టడీని కూడా దీవించమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడై నీడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ప్రకటనలు ఉన్నాయి, ప్రెసిడెంట్ గారు చేస్తారు.